అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం రహదారి కోటిపల్లి రేవు దగ్గర ప్రక్కనే ఉన్న కూరగాయల షాపుపై జనసైనికులు ఆక్రమించారని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు సుభాష్ అండదండలతో జరిగిందని కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇలాంటి తప్పుడు సమాచారాలకు భయపడేది లేదని, ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేస్తే సహించేది లేదని షాప్ యజమాని చీకట్ల సత్యనారాయణ తెలియజేశారు. పెద్దనాన్న గారు మా తాతల కాలం నుంచి ఇక్కడ జీలు వ్యాపారం చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా ఇబ్బంది పెడతా, అదేవిధంగా ఇక్కడ పంచాయతీ కూడా కొద్దిగా ప్రచారం చేస్తూ మాకు పన్నులు కూడా ఇచ్చాం, మేము పన్నులు కూడా కట్టాం. గత 2 సంవత్సరాల నుంచి పన్నులు కూడా ఆఫ్ చేశారు. ఇక్కడ దీని మీద కూడా కొద్దిగా పైకి వెళ్ళింది, మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళింది. అప్పుడు మేము మళ్ళీ కోర్టు కూడా వెళ్ళాం. దీని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు మాకు స్టే ఇచ్చి కొద్దిగా ఇక్కడ మాకు కూడా కొద్దిగా సహకారం ఇచ్చి, కోర్టు అనుకూలంగా ఇచ్చి మాకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాకు పంచాయతీ కూడా తీర్మానం చేసిందని చెప్తున్నారు కొంతమంది నాయకులు. ఇక్కడ పంచాయతీ కూడా తీర్మానం చేయలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా పంచాయతీ మాది కాదని కూడా ఇక్కడ లెటర్ ఇచ్చింది. సదరు పోలీసు వారు అవుట్ పోస్ట్ చేసిన పంచాయతీ నుండి ఏ విధమైన అనుమతులు తీర్మానాలు ఇవ్వలేదు. సదరు స్థలం ఎడుగుట్ట ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉన్నది అని చెప్పించింది. ఇదొకటి. మళ్ళీ ఆ డేట్ వచ్చి 4/3/2023. లాస్ట్ టైం కూడా ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అది ఏంటన్నది స్థానికులు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఎవడేటన్నది అన్నది. దీంట్లో ఎటువంటి సందేశం లేదు. ఎంతమంది ముందుకు వచ్చినా మేము దీని మీద పోరాడతాం. అదొకటి. ఇక్కడ స్థానికంగా ఇప్పుడు జనసేన నాయకులు మొత్తం అందరం కూడా మేము ఆ రోజు పోరాటం జరిగింది. పోలిశెట్టి చంద్రశేఖర్ గారు కానీ, ఇంకా స్థానిక నేతలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా జనసేన నేతలు, అలాగే టీడీపీ కూడా సపోర్ట్గా ఉండడం జరిగింది. ఆ రోజు దీని మీద కూడా ఆ రోజు మేము పోరాడాం. ఆ పోరాడినప్పుడు కూడా వైసీపీలో ఉండి నాయకులు మా మీద దుష్ప్రచారం చేసి దాంట్లో ఏ విధమైన సంబంధం లేదని మాకు చెప్పి ఆ రోజు మేము పోరాడినప్పుడు చెప్పారు కూడా. మేము ఆ రోజు మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాం. గుడి దగ్గర వచ్చినప్పుడు మంత్రి గారు కూడా ఒకటే అన్నాడు, ఏదో కట్టాలి, మాకు అక్కడ కట్టాలని చెప్పాడు. కానీ అక్కడ స్థానిక నేతలు కూడా సంబంధం లేదని చెప్పారు. మరి ఆ సంబంధం లేనప్పుడు ఈ కార్యక్రమంలో మళ్ళీ పాల్పంచుకునేందుకు గత 40 సంవత్సరాల నుంచి మా తాతల పేరు ఉంది, జీళ్ళు సోమనాయుడు అని. గత ఇంచుమించు 35-40 సంవత్సరాలకి మేమే వ్యాపారం చేస్తున్నాం. దీంట్లోని గ్రామం కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మీకు చెప్తాయి దీని మీద ఏంటన్నది. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ రోజు కూడా, ఈ రోజు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఎన్ని ఊర్లైనా మాకు చెప్పడానికి రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం బహిరంగంగా. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది స్థానిక నేతలు వచ్చి ఇక్కడ అల్లరి చేయడం జరుగుతుంది. ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది. స్కూల్ ఉన్నా కానీ ఎవరు కూడా తిరగరు ఈదులో. అలాంటి జనసేన నాయకులు ఇక్కడ మళ్ళీ స్కూల్లో అమ్మాయిలు నడిపిస్తున్నారు అనే కార్యక్రమం కొత్తగా చేపట్టారు. ఇది కూడా దుష్ప్రచారం. మంత్రి గారి మీద నిందలేయడానికి, కేవలం మంత్రి గారి మీద నిందలేయడం కాదు, మంత్రి గారి మీద కూడా వాళ్ళము మేము ఈరోజు చెప్తున్నాను. ఈరోజు వాసనశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఎంతో మంచిగా రామచంద్రపురం నియోజకవర్గంలో చేసే సేవలు చూసి తట్టుకోలే చేసే చాలా రామచంద్రపురంలో కనివినేరంగా ఈరోజు చేయడం జరిగింది. అది కూడా చూసి తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ప్రజలు. ఇదొకటి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఊర్లో కొంతమంది ఉన్నారు నాయకులు, దీని మీద కూడా ఎటువంటి ఊరు కూడా సపోర్ట్ చేస్తారు దీనికి. ఎవరో కూడా పంచాయతీలో కూడా మాకు కొంతమందిని మేము పర్సనల్గా అడిగితే కూడా నెంబర్స్ కానీ ఇటు కానీ మాకు తెలియదని చెప్తున్నారు. వార్డ్ నెంబర్స్ కూడా, 12 నెంబర్స్ కూడా ఏంటి మీరు తీర్మానం చేశారు ఏంటంటే బాబు నాకు తెలియదని బాబు అని చెప్తున్నారు. తెలియనప్పుడు పంచాయతీ నెంబర్లు కూడా తెలియకుండా తీర్మానం ఎలా చేస్తారు ఇక్కడ? అసలు అర్థం కాదు. పంచాయతీ నెంబర్లు కూడా తెలియకుండా తీర్మానం చేస్తున్నారు ఇక్కడ. పంచాయతీ ప్రెసిడెంట్ని మేము నెక్కించాం, మేము భుజాల మీద వేసి నెక్కించాం. మేము ఇక్కడ కోటి బిల్లుని ఆ రోజు తిరిగింది మేము, కష్టపడింది మేము, చేసింది మేము. కోటి బిల్లు మేమేటో మీకు తెలుసు, మేమేటో ప్రజలు తెలుసు. అదేవిధంగా కోటి బిల్లు అగ్నికుల శత్రులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితులు బాగోలేదు, ఊరి మీద బాగోలేదు. ఇక్కడ చేసిన కాంట్రాక్టులు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. దాని మీద కూడా మేము మాట్లాడతాం. ఎటువంటి సందేశం లేదు దీంట్లో. రాజీ పడేది లేదు, రాజీ పడం. సుభాష్ గారు ఇక్కడ ఉన్నంత కాలం ఆయన వెన్నుదండగా ఉంటావు. మేము రాజకీయాన్ని మేము ముందుకు నడిపిస్తాం. ఎటువంటి సందేశం లేదు. ఎవడన్నా లేకపోయినా ఇక్కడ ఎటువంటి సంబంధం కూడా లేదు. మేము కంపల్సరీగా ఇక్కడ పోరాడి తీరుతాం. నా పేరు చీకటి రామచంద్ర ప్రసాద్ అండి. ఈయన మా చిన్నాన్న గారు చీకటి సత్యనారాయణ గారు. అయితే నాకు దగ్గరగా 35 సంవత్సరాలు వయసు ఉన్న కానికి కూడా మా చిన్నాన్నగారు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఈయన రేవులో స్టీల్ దుకాణం, కూరగాయల కొట్టు, సీజన్ వ్యాపారం చేసేవారు.
అయితే ఒక 2 సంవత్సరాల నుంచి దీన్ని యథావిధిగా ఇబ్బంది పెట్టి వ్యాపారం చేయనివ్వకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టారండి. అయితే అప్పుడు కూడా ఎంపీటీసీ అయినటువంటి సుందరపల్లి ఎంపీటీసీ క్యాండిడేట్ కూడా రాజు జనసేన నాయకులను అది తీసుకొచ్చి మేము ఇబ్బంది పడుతుంటే ఆయన మాకు సపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాల నుంచి మేము పోరాడితే కోచ్ కూడా మాకు మీదే అని తీర్మానం చేశాక మేము లాస్ట్ ఇయర్ కొంతమంది పెద్దలతో ఏదో తీర్మానం తీసుకుని లాస్ట్ ఇయర్ సంవత్సరం కూడా అదే మార్చి నెల శివరాత్రి కూడా మేము జీల దుకాణం పెట్టుకున్నాం. అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా జనసేన నాయకుల పార్టీ గురించి మేము ఏర్పాటు చేసామండి. లోక నాయకులు కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. మంత్రి అయితే కొత్తగా వచ్చిన మన సుభాష్ గారు, ఆంజనేయుడు సుభాష్ గారు అనేటువంటి మంత్రి గారి మీద కూడా లేనిపోని ఆరోపణలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇప్పటికి కూడా కోర్టు కూడా మీదే మీరు మీ షాప్ని మీరు యాన్యువల్ చేసుకున్నారని తీర్మానించింది. అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది యొక్క పెద్దలు చాలామంది ఆలోచించి మా షాప్ని మాకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాను.